మనిషిలా నిలబడగలదు, కుక్కలా అరవగలదు, వింత శబ్దాలు చేసి శత్రువు నుంచి తప్పించుకోగలదు. ఇన్నాళ్ళు మనకు తెలియని మరెన్నో రహస్యాలు బయటకు వస్తూ ఉండడంతో సైంటిస్టులు సైతం దీని సామర్థ్యం చూసి ఆశ్చర్యపోతున్నారు. అది మరేమిటో కాదు, కింగ్ కోబ్రా. పాములలో రారాజైన కోడెనాగు గురించి ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు జరుగుతున్నాయి. పరిశోధనల ద్వారా బయటపడుతున్న ఈ పాము శక్తి సామర్థ్యాలు తెలివికి సలాం అనాల్సిందేనని అంటున్నారు అధ్యయనకర్తలు. ఇక ప్రపంచం సంగతేంటో గాని పాముల గురించి భారతదేశంలో అనేక కథలు, పురాణాలు ప్రపంచంలో ప్రచారంలో ఉన్నాయి. చూడగానే భయం గొలిపేలా కనిపించే కింగ్ కోబ్రాలు ప్రధానంగా ఆసియా ఖండంలోనే కనిపిస్తాయి. తనను తాను కాపాడుకోవడానికి ఇది అనేక రకాలుగా ప్రయత్నిస్తుంది. ప్రమాదాలను పసిగట్టినప్పుడు రకరకాల శబ్దాలు చేస్తూ తెలివిగా శత్రువును బోల్తా కొట్టించగలదు. మీకు తెలుసా, ఇది మనిషిలా నిలబడగలదు, కుక్కలా అరవగలదు. అందుకే ఈ పాము తెలివికి సలాం అనాల్సిందే. భూగ్రహం మీద అత్యంత భయంకరమైన, ప్రమాదకరమైన విషసర్పాల్లో కింగ్ కోబ్రా ఒకటి. కింగ్ కోబ్రా విషయంలో అత్యంత ఆసక్తికరమైనది ఏంటంటే అది నోటితో విచిత్రమైన శబ్దాలు చేస్తుంది. శత్రువుల నుంచి తప్పించుకునేందుకు కుక్కలా అరవడం, కుక్కను పోలిన కేక లాంటి శబ్దం చేయడం చేస్తుంది. వాటి శ్వాసనాల పొరను కనిపించడం వల్ల ఈ శబ్దాలు బయటకు వస్తాయి. చాలా వరకు పాములు హిస్ అనే శబ్దాలు విడుదల చేస్తాయి. కానీ కింగ్ కోబ్రా చేసే శబ్దం చాలా వెరైటీగా ఉంటుంది. ఇదొక్కటే కాదు, దీని దగ్గర ఇంకా ఎన్నో కళలు ఉన్నాయి. వీటి గురించిన కొన్ని షాకింగ్ విషయాలను కూడా పరిశోధకులు చెబుతూ ఉన్నారు. ఇవి ఎంతటి విషసర్పాలనైనా స్వాహా చేసేస్తుంది. కింగ్ కోబ్రాస్ మాంసాహార జీవులలో ప్రధానమైనది. ఇవి ఇతర పాములైన క్రైట్స్, వైపర్లు మరియు ఇతర కోబ్రాలను కూడా తింటాయి. ఇతర పాముల విషాన్ని తట్టుకునేలా అధిక రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. విషం వాటిని ప్రభావితం చెయ్యలేవు, అందుకే అటువంటి ఎరను సులభంగా తినగలవు. అవి అప్పుడప్పుడు చిన్న క్షీరదాలు లేదా బల్లులను తింటూ ఉంటాయి. కానీ పాములే వాటి ప్రధాన ఆహారం అని చెబుతున్నారు పరిశోధకులు. మిగిలిన పాములతో పోలిస్తే కింగ్ కోబ్రాలు అపారంగా తెలివిని కలిగిన జీవులు. వాటికి ప్రదేశాలను గుర్తించే సామర్థ్యం ఉంటుంది. వాటి పర్యావరణం గురించి కూడా కొంత అవగాహన ఉంటుంది. పరిస్థితులను బట్టి అవి తమ ప్రవర్తనను మార్చుకుంటాయి. ఉదాహరణకు మనుషులను ఎదుర్కొంటే ఓడిపోతారని తెలుసు. అందుకే నేరుగా పోరాటంలో పాల్గొనే బదులు అవి ప్రమాదాన్ని గ్రహించినప్పుడల్లా పారిపోవడానికి ఇష్టపడతాయి. బెదిరింపులకు గురైనప్పుడు ఒక కింగ్ కోబ్రా తన శరీరంలోనికి 1/3 నుండి మొత్తం శరీరాన్ని గాలిలోకి పైకి లేపుతుంది. ఈ అద్భుతమైన సామర్థ్యం ఈ పామును దాదాపు 6 అడుగుల ఎత్తు నిలబడడానికి వీలు కల్పిస్తుంది. చాలా సందర్భాల్లో సాధారణ మనిషి కంటి స్థాయి వరకు ఇది లేచి నిల్చుంటుంది. పడగ విప్పి ఇవి చేసే శబ్దాలకు ఎవ్వరికైనా వణుకు పుట్టాల్సిందే. అందుకే కింగ్ కోబ్రాలను వేటాడే జంతువులు, వాటి సహజ శత్రువులకు ఇవి మరింత భయానకంగా కనిపించేలా చేస్తుంది. కింగ్ కోబ్రాలు భూమిపై నివసించే జీవులు మాత్రమే కాదు, వీటికి స్విమ్మింగ్, ట్రెక్కింగ్ కూడా తెలుసు. చిత్తడి నేలలు, నదులు, ఇతర నీటి వనరులలో వేటాడేందుకు ఎక్కడానికి వీలు కల్పిస్తాయి. ఇది వాటిని పర్యావరణానికి బాగా అనుకూలంగా చేస్తుంది. ఆహారం కోసం వేటాడేటప్పుడు లేదా ఆశ్రయం కోరుకునేటప్పుడు చెట్లను కూడా అవలీలగా ఎక్కేస్తూ ఉంటాయి. గతంలో పాములపై జరిగిన పరిశోధన కింగ్ కోబ్రా విషయంలో మాత్రం వివరంగా జరగలేదని అంటున్నారు. కింగ్ కోబ్రా జాతిలో కేవలం ఒకటి మాత్రమేనా అంటే కాదని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇన్నాళ్ళు మనకు తెలిసిన కింగ్ కోబ్రా కేవలం ఒకటే జాతిగా వర్గీకరించడం జరిగింది. గతంలో అంటే 1836లో డానిష్ కు చెందిన జంతు శాస్త్రవేత్త థియోడర్ ఎడ్వర్డ్ ఈ విషయాన్ని కనుగొన్నారు. కానీ భారత శాస్త్రవేత్తలు 12 ఏళ్ల పాటు జరిపి 2024లో విడుదల చేసిన వివరాల మేరకు పలు కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా కర్ణాటకలోని కళింగ సెంటర్ ఫర్ రెయిన్ ఫారెస్ట్ ఎకాలజీలో డాక్టర్ గౌరీ శంకర్ ఆయన బృందం ప్రమాదకరమైన పరిశోధన జరిపింది. వీరి రీసెర్చ్లలో కింగ్ కోబ్రా అన్నది ఒకే ఒక జాతి కాదని 4 రకాలున్నాయని తేలింది. వాటిని వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. మొదటి రకం నార్త్ కింగ్ కోబ్రా అనుకుంటే ఇది ఉత్తర భారతదేశం, పాకిస్తాన్, థాయిలాండ్ ప్రాంతాలలో కనిపిస్తుంది. వీటి శరీరంపై 5 నుంచి 70 గీతలు ఉంటాయి. వాటినే బ్యాండ్స్ అని అంటారు. ఇక రెండవ జాతిని కూడా కింగ్ కోబ్రాలు అంటారు. ఇవి ఇండోనేషియాలో ఎక్కువగా కనిపిస్తాయి. వీటి శరీరంపై కూడా 70కి పైగా బ్యాండ్స్ ఉంటాయి. మూడవది పశ్చిమ కనుమల కింగ్ కోబ్రా లేదా వెస్టర్న్ ఘాట్స్ కింగ్ కోబ్రా అంటారు. దీని శరీరంపై తక్కువ బ్యాండ్స్ కనిపిస్తాయి. నాలుగవది లూజోన్ కింగ్ కోబ్రా అంటారు. ఇది పూర్తిగా ఏ బ్యాండ్లు లేకుండా ఉంటుంది. ఈ పూర్తి వివరాలు ఆ పరిశోధకులకు మామూలుగా తెలియలేదు. చాలా విస్తృతంగా పర్యటిస్తేనే కానీ పరిశోధన పూర్తి కాలేదు. ఇందుకోసం వారు హిమాలయాలు, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ దేశాలన్నీ తిరిగారు.
అలా తిరుగుతూ పాముల రింగులు, పొలుసులు, వాటి డిఎన్ఏలను పరిశీలించారు. బహుళ కిక్ కోబ్రా జాతుల ఆవిష్కరణకు పాముల సంరక్షణ, పరిశోధన అత్యవసరమని వారు చెబుతున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు కీలకమని తెలిపారు. నిజానికి కింగ్ కోబ్రాలను 4 జాతులుగా వర్గీకరించడం అద్భుతమైన విషయం. ఇది ఒక శాస్త్రీయ విజయం. ఈ 2024 స్టడీతో ఈ పాము గురించి అవగాహన పూర్తిగా మారిపోయింది. వీటిలో అంతరించుకుపోతున్న జాతులను గుర్తించడం, వాటిని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగింది. కింగ్ కోబ్రాలను వేటగాళ్లు సాధారణంగా వాటి చర్మం, మాంసం, విషం కోసం చంపేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ పాముల్లో ఉండే విషంలో న్యూరోటాక్సిన్స్, సైటోటాక్సిన్స్ ఉంటాయి. కాటేసిన నిమిషాల్లోనే గుండె సంబంధిత, శ్వాసకు సంబంధించిన వైఫల్యాలతో జనం చనిపోతూ ఉంటారు. చాలా వరకు పాము కాట్లకు యాంటీవీనస్ ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా ప్రాణాలు దక్కుతాయి. మనం చెప్పుకుంటున్న రాచనాగు లేదా కింగ్ కోబ్రా చాలా పొడవుగా పెరుగుతుంది. అలికిడికి దూరంగా ఉండాలనుకునే కింగ్ కోబ్రా మనుషులకు వీలైనంత దూరంగా ఉంటుంది. తమ దారిని పోతుంటే అడ్డుకునే వారంటే వాటికి చాలా కోపం. ఏనుగును సైతం చంపగల ఈ విషసర్పం కాటు వేస్తే మరణం ఖాయంగా ఉంటుంది. ఈ పరిశోధనలో 180 ఏళ్లకు పైగా వెలుగు చూడని ఓ శాస్త్రీయ రహస్యం బయటపడింది. పరిశోధక బృందం ఈ కొత్త ఆవిష్కరణ ద్వారా వెల్లడించిన నిజం ఏంటంటే, భారతదేశంలో పాము కాటుకు, ప్రత్యేకించి ఈ 4 రకాలైన కోబ్రా కాటుకు ఎలాంటి మందు లేదు. థాయిలాండ్ నుంచి ఔషధాలు దిగుమతి అవుతున్న సమయానికి అవసరమున్న చోటుకు అందడం లేదు. విచిత్రం ఏమిటంటే, కింగ్ కోబ్రాలకు సంబంధించిన ఈ సీక్రెట్ 180 ఏళ్లుగా బయటకు రాలేదు. అయితే ఇతర రకాల పాములపై చేసినన్ని అధ్యయనాలు కింగ్ కోబ్రాపై జరగకపోవడమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత 15 ఏళ్లుగా మాత్రమే ఇలాంటి అధ్యయనాలు మొదలయ్యాయి. తాజా అధ్యయనాలతోనే ఈ గ్రౌండ్ బ్రేకింగ్ రహస్యం బయటకు వచ్చింది. ఇన్నేళ్లు నిర్వహించిన అధ్యయనాలన్నీ బంధించి ఉన్న కోబ్రాలపై మాత్రమే జరిగాయి. తమ బృందం ధృవీకరించిన వాటిలో 2ంటికి కొత్త పేర్లు పెట్టినట్టు చెప్పారు. తమ అధ్యయనం కోసం వివిధ దేశాలకు చెందిన 100కు పైగా రాచనాగుల జీనోమ్లను విశ్లేషించి 4 రకాల రాచనాగులు ఉన్నాయన్న నిర్ధారణకు వచ్చామని తెలిపారు. కోబ్రా జాతులను గుర్తించి పేర్లు పెట్టేందుకు 1961 వరకు ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి ఫలించలేదని, పూర్తి సమాచారంతో తామిప్పుడు అవి చేయగలిగామని శాస్త్రవేత్తలు చెప్పారు. ఒక్కో రకం కోబ్రా ఒక్కో తరహా ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల్లో నివసిస్తుంది. పశ్చిమ కనుమలలో ఒక్క జాతికి చెందిన రాచనాగు మాత్రమే ఉంది. ఉత్తర కన్నడ ప్రాంతాల్లో నివసించే స్థానికులు రాచనాగులను భయంకరమైన వాటిగా చూడరు. వాటికి అవి చాలా అవసరమైన జీవులు. రాచనాగులు తమ ప్రాంతాల్లో ఉండటం వారికి చాలా ఇష్టం. పాములు, నీటి మొసళ్ళు వంటి వాటిని కూడా ఇవి తింటాయి. ఇలా చేయడం వల్ల ఇతర విషసర్పాల నుంచి ప్రమాదం తప్పినట్టేనని వారు భావిస్తున్నారు. అందుకే రాచనాగు ఉండాలని వారు కోరుకుంటున్నారు. ప్రాంతీయంగా పేరు పెట్టడం ద్వారా దీనికి సంబంధించిన సాంప్రదాయ ఆలోచన ప్రపంచవ్యాప్తంగా అందరికీ అర్థమవుతుందని వారు చెప్పారు. ఫిలిప్పైన్స్ లోని లూజోన్ ద్వీప సమూహంలోని రాచనాగు రకానికి స్థానికులు సాల్వతానా అని పేరు పెట్టారు. మన దేశంలో రాచనాగు అని పిలుస్తున్నప్పటికీ ఇవి శాస్త్రీయంగా కోబ్రా కుటుంబానికి చెందినవే, కానీ వీటి లక్షణాలు వేరుగా ఉంటాయి.